బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ కు మోదీ గిఫ్ట్ ఇచ్చారు. 2021లో ఐటీ శాఖ సీజ్ చేసినటువంటి ఆ 1000 కోట్లను విడుదల చేశారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచారు అజిత్ పవార్. ఏక్నాథ్ షిండే వ్యవహార శైలిపైన అనుమానం వ్యక్తమవుతోంది. అందుకే ఫడ్నవీస్ కు భరోసానిచ్చారు అజిత్ పవార్. డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 2 రోజుల్లోనే 1000 కోట్ల విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే గతంలో ఐటీ శాఖ సీజ్ చేసినటువంటి ఆ 1000 కోట్ల రూపాయలని అజిత్ పవార్ కు సంబంధించిన ఆ డబ్బుల్ని మోదీ విడుదల చేయించారు. ప్రస్తుతం అజిత్ పవార్ కి డిప్యూటీ సీఎం గా కూడా గిఫ్ట్ ఇచ్చారు మోదీ. సో మొత్తం మీద ఏక్నాథ్ షిండే పైన అనుమానంతోనే అజిత్ పవార్ ఫడ్నవీస్ కి సపోర్ట్ గా నిలిచారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే 2 రోజుల్లో ఇటు డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక ఏక్నాథ్ షిండేకి కొంత అనుమానం వ్యక్తం అవుతుంది. ఏక్నాథ్ షిండేకి పెద్దగా ఎటువంటి పదవులు డిప్యూటీ సీఎం పదవి రాలేదు కాబట్టి డిప్యూటీ సీఎం గారు వస్తుందేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది కూడా సాధ్యపడలేదు. సో మరిన్ని అప్డేట్స్ గోపి అందిస్తారు. గోపి, సో డిప్యూటీ సీఎం గా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అటు ఎన్డీఏ కూటమిలో కూడా చాలా కీలకంగా ఉన్నారు ఆయన. ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ విజయం సాధించడంలో కూడా చాలా కీలకంగా వివరించారు. అయితే అవినీతి నిరోధక చట్టం ఐటీ అనేది కూడా బేసిక్గా ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి రిసీట్స్ అండ్ పేమెంట్స్ లేకుండా ఉన్నటువంటి ఆ డబ్బుని అక్రమ సంపాదనగానే సీజ్ చేస్తారు. అలా సీజ్ చేసినటువంటి ఆ డబ్బుల్ని విడుదల చేయడం అంటే ఎలా చూడాలి? ఇప్పుడు ఆ ఐటీ శాఖ సీజ్ చేసిన డబ్బుల్ని విడుదల చేయడం అంటే ఎలా భావించాలి? మనోజ్, ప్రధానంగా చూసుకుంటే అజిత్ పవార్ పైన 2021లో జరిగిన రైడ్ సమయంలో రసీదులు లేకుండా ఉన్న డబ్బును సీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన గతంలోనే ఐటీ అధికారులకు తనకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఐటీ అధికారులకు సమర్పించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఆ యొక్క డబ్బులు ఐటీ శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఆయనకు పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ఘటన జరగడంతో మోదీ గిఫ్ట్ గా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అవినీతి నిరోధక శాఖ ఐటీకి సంబంధించిన అంశంలో ఈ యొక్క ఘటన సంభవించడము, ఆయన 2021లోనే తనకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన రిసిప్ట్స్ ను కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. అప్పట్లో కూడా ఆయన ప్రభుత్వంలోనే ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఐటీ శాఖ ఆయన పైన రైడ్ చేసిన సందర్భంగా ఆయన భార్యకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి కూడా కొన్ని వివరాలను కూడా కోరడం జరిగింది. ఆ సందర్భంగా అనేక డాక్యుమెంట్స్ ఇతర వస్తువులతో పాటు డబ్బులు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. బ్యాంక్ అకౌంట్లను అన్నింటినీ కూడా ఫ్రీజ్ చేశారు. ప్రస్తుతం ఫ్రీజ్ చేసిన అకౌంట్స్ ను రిలీజ్ చేయడం తోటి ఆయనకు పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ దిశగా ఇది ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ రావడము, ప్రభుత్వంలోకి ఆయన కీలకంగా మారడము, మొదటి నుంచి కూడా బీజేపీకి ఆయన కొంత సపోర్ట్ చేస్తూ రావడంతో ప్రస్తుతం మోదీ గిఫ్ట్ గా అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. 2021లో సీజ్ అయిన డబ్బులు ప్రస్తుతం విడుదలవ్వడము, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజుల్లోనే ఈ డబ్బులు విడుదలవడంతో ఆయనకు కొంత ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఖచ్చితంగా మోడీ గిఫ్ట్ అనే చెప్తున్న పరిస్థితి ఉంది. బీజేపీతో కలిసి ఉంటే ఒక రకంగా ఉంటుంది, కలిసి లేకపోతే ఐటీ, ఈడీ ఇతర దాడులైతే పాల్పడతారనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా 2021లో జరిగిన ఇష్యూకు సంబంధించి మాత్రం ఆయన అప్పట్లోనే ఈ డబ్బులంతా కూడా ఆయన దానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలకు సంబంధించినవన్నీ కూడా ఆయన ప్రభుత్వానికి ఐటీ అధికారులకు సమర్పించడం జరిగింది. ఇప్పుడు అవి అకౌంట్స్ అన్ని కూడా రిలీజ్ అవడంతో ఆయనకు పెద్ద ఊరట లభించిందని భావించవచ్చు మనోజ్. రైట్ గోపి, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అజిత్ పవార్ కి సంబంధించి వాళ్ళ దగ్గర అధికారాలు ఉన్నాయి కాబట్టి ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించే సీజ్ చేసిన డబ్బుల్ని విడుదల చేస్తారా? ఇది సాధారణంగా ప్రతిపక్షాల నివాసాల్లో కనుక నిజంగా ఈ రకంగా జరిగి కొన్ని కోటాను రూపాయల డబ్బులు సీజ్ చేసిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. అన్ని ఆధారాలున్నా కూడా కొంత కక్షపూరితంగానే చేశారనే అనుమానాలు కూడా గతంలో వ్యక్తపరిచారు. అవేవి సంబంధించి మాట్లాడకుండా ఇప్పుడు అజిత్ పవార్ డబ్బులు విడుదల చేయడం అంటే వారి దగ్గర విచక్షణ అధికారం ఉంది కాబట్టి అజిత్ పవార్ తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి విడుదల చేశారని భావించాలా? రాజకీయంగా ఇది ఒక చర్చ జరిగే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ప్రతిపక్షాలు దీనిపైన కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాం జరిగింది. బీజేపీతో కలిసి ఉంటే ఒక రకంగా, ఈడీ, సిబిఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతోటి దాడులకు పాల్పడతారు, కలిసి లేకపోతే ఖచ్చితంగా ఈడీ లాంటివి రైడ్స్ వస్తారు. ఇప్పుడు
అదే మరొకసారి ప్రూవ్ అయ్యింది. అజిత్ పవార్ మొదటి నుంచి కూడా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఫడ్నవీస్ ని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆయన ఒకవేళ షిండేకి ఇస్తే కనుక నేను ఖచ్చితంగా కూటమిలో ఉండను అంటూ కూడా ఆయన తన నిర్ణయాన్ని చెప్పడంతో ఈ యొక్క కూటమికి సంబంధించిన అంశంలో అజిత్ పవార్ చాలా కీలకంగా వ్యవహరించారు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఐటీ శాఖ కొంత రిలీఫ్ ఇచ్చింది అనేది కూడా ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కానీ ఆయన మాత్రం 2021లోనే ఏదైతే ఆ లెక్కలో లేని డబ్బుగా ఐటీ అధికారులు సీజ్ చేశారో దానికి సంబంధించిన పత్రాలన్నింటినీ కూడా తాను సమర్పించినట్టుగా చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఆయన అధికారులను అడుగుతున్నారు. ఈ దీనికి సంబంధించిన లావాదేవీల్లో తాను చాలా క్లియర్ గా ఉన్నాను అనేది కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాల వాదన ఒక రకంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం గతంలో నుంచి ఆయన 2021లో ఐటీ అధికారులు తన నగదును సీజ్ చేసినప్పటి నుంచి కూడా బ్యాంకు లావాదేవీలన్నింటినీ కూడా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసినప్పటికీ కూడా ఆయన అప్పటి నుంచే కూడా దీనిపైన కొంత వివరణ కోరడం జరిగింది. దానికి సంబంధించిన రసీదులను ఆ లెక్కలన్నింటినీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన లెక్కలన్నింటినీ కూడా ఆయన పూర్తిగా అధికారులకు సమర్పించాలనేది మాత్రం ఆయన చెప్తున్నారు. కొంత సమయం పట్టడం మాత్రం వాస్తవమే. కానీ అది ఎలక్షన్స్ కి సంబంధించి కానీ బీజేపీకి అనుకూలంగా ఉండడంతో బీజేపీ తనకు ఫేవర్ చేసింది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అవాస్తవం అనేది కూడా అజిత్ పవార్ వర్గం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మనోజ్ రైట్ గోపి, సో మొత్తం మీద మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అజిత్ పవార్. ఆయనకి ఐటీ శాఖ 2021లో సీజ్ చేసిన డబ్బుల్ని మోదీ గిఫ్ట్ గా తిరిగి ఇచ్చేసారా? తమ పార్టీకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఈ రకంగా జరిగింది. కానీ ప్రతిపక్షమై ఉంటే కనుక అనవసరమైన రాద్ధాంతం చేసి ఉన్నా లేకపోయినా అక్రమంగా అనేక రకాలుగా ఈడీ సిబిఐలతోని ఐటీలతోని ఇబ్బందులు పెడుతున్నారని ప్రతిపక్షాలు ఒకవైపు మొరపెట్టుకుంటున్నాయి. మరోవైపుగా తమ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి యాడ్ సీజ్ చేసి ఎటువంటి రసీదులు లేకుండా ఎటువంటి రిసీట్స్ లేకుండా సీజ్ చేసినటువంటి డబ్బుని 1000 కోట్ల రూపాయలు విడుదల చేయడం అంటే అది విచక్షణాధికారిని ఉపయోగించి బీజేపీ తన సొంత ఎజెండా కోసం ఏదైనా చేయగలుగుతుందని ఒక నినాదాన్ని మరోసారి బలంగా పంపించినట్టయింది. సో ఈ విషయం పైన ఒక సామాన్య వ్యక్తిగా మీరేమనుకుంటున్నారు? ఐటీ శాఖ రిసీట్స్ లేనటువంటి డబ్బునే సీజ్ చేస్తుంది. అటువంటి డబ్బుని తిరిగి విడుదల చేయడం అంటే అది కూడా తమకు సానుకూలంగా ఉన్న వ్యక్తి డబ్బులు విడుదల చేయడం అంటే ఎలా చూడాలి? మీరు ఏ రకంగా భావిస్తున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.